వెల్కమ్. మన ముందు వికాస్ బన్సోడ్ గారు ఉన్నారు. వీరు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేటు. వీరు ఇదివరకు కర్ణాటక గవర్నర్కి, కర్ణాటక ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు. అంతకుముందు ఈ మధ్యకాలంలో కేరళ ప్రభుత్వానికి కూడా ఆయన సలహాదారుగా ఉన్నారు. రాజకీయంగా వచ్చే రాజ్యాంగపరమైన న్యాయ వివాదాలకు సంబంధించి సరైన సలహాలు ఇవ్వడంలో ఆయన నిష్ణాతుడు. తర్వాత ఎట్లా ఉంటాయి అసలు ఈ కేసులు, రాజకీయ నాయకుల మీద నేర కేసులు వస్తే వారి మీద విచారణ ఎట్లా జరుగుతుంది, ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉంటాయి, కోర్టుకి ఏ విధమైన సమీక్షాధికారాలు ఉంటాయి, గవర్నర్ గారు శాంక్షన్ ఇస్తారా ఇవ్వరా, ఇవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ గవర్నర్ శాంక్షన్ చేయకపోతే ప్రజలు ఏ మార్గం ద్వారా రాజకీయ నాయకులపైన ఉన్న నేరాలను విచారించడానికి ప్రయత్నం చేయాలనే విషయంలో న్యాయ సంబంధమైన అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. నమస్కారం వికాస్ గారు. నమస్కారం సార్. నేను మాడభూషి శ్రీధర్, ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో డీన్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు కేంద్ర సమాచార కమిషనర్గా చేశాను. అంతకుముందు నల్సార్ యూనివర్సిటీలో కూడా లా ప్రొఫెసర్గా ఉన్నాను. ఈ విషయాల మీద రాయడం, చదవడం, ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ చేస్తున్నాను. మా ప్రయోజనము, మా ఆసక్తి ఏమిటంటే ఈ రాజకీయాలలో నేరాలను పూర్తిగా ప్రక్షాళన చేయడం సాధ్యమవుతుందా అని పరిశీలించడమే మా లక్ష్యం. అంతకుమించి ఇంకే ప్రయోజనాలు లేవు. విద్యావంతమైన, విజ్ఞానవంతమైన చర్చ, ప్రజలకు కూడా కొంత సమాచారం దీని గురించి ఇచ్చి వారిని చైతన్యపరచడం అనేది మా ఉద్దేశం. వికాస్ గారు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులపైన ఉన్న నేరాల విచారణ గురించి 10 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టు పరిశీలిస్తూనే ఉంది. న్యాయ విచారణ సత్వరం చేయాలన్న పరిశీలనకే 10 ఏళ్ళు పడితే ఇక ఈ నేరాల విచారణ ఎప్పుడు జరుగుతుంది అని సామాన్యుల సందేహం. ఫస్ట్ స్టెప్ బిగిన్ అయింది 2011. జస్టిస్ లోధావా ఆల్రెడీ అప్పుడే 1 ఇయర్లో కంప్లీట్ చేయండి అని ఆర్డర్ ఉంది. 2016లో మళ్ళీ ఒక రిట్ పిటిషన్ పడింది. కానీ మీరు అడిగే క్వశ్చన్కి 11 ఇయర్స్ అంటే 11 ఇయర్స్ ఇస్ బిగర్ టైం. కానీ ఒక ప్రాసెస్, డ్యూ ప్రాసెస్, చట్టం డ్యూ ప్రాసెస్ పైన నడుస్తుంది కదా. ఈ 11 ఇయర్స్ ఈరోజు మీరు అడుగుతున్నారు. కానీ ఈ 11 ఇయర్స్ కన్నా ముందు నుంచి కూడా చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, శిక్ష డిస్క్వాలిఫై కూడా అయ్యారు. కర్ణాటకలో చాలామంది అయ్యారు, 7-8 మంది మంత్రులు జైలు వెళ్ళారు. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది కూడా పబ్లిక్ నుంచి వచ్చింది అండ్ చట్టంలో ఉన్న పరిధిలోనే జరుగుతుంది, జరగాలి. ఇక్కడ చట్టంలో కూడా 90 డేస్లో 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలని ఉంది. మీకు ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా లాడ్జ్ చేయాలని ఉంది. దానికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం లలిత కుమారి జడ్జిమెంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసి తీయాలని ఉంది. సో ఇప్పుడు ఉన్న ధర్మాసనం సుప్రీంకోర్టుది ఆ డ్యూ ప్రాసెస్ ఇది దాదాపు 6 చీఫ్ జస్టిస్లు వింటా ఉన్నారు ఈ కేసులు. సో కొత్త ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఎట్లా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలా చూసి వెతుకుతున్నారు కాదు, ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఒక 3 నెలల నుంచి చూస్తుంటే స్పెషల్ కోర్ట్ ఉండాలా అని దాదాపు 2 సంవత్సరాల ముందే ఆర్డర్ అయింది. జస్టిస్ గోగోయ్ గారు ఆర్డర్ చేశారు. స్పెషల్ కోర్ట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్, రాజకీయ నాయకులు నేరాల విచారణ ఓన్లీ, అది వాళ్ళ గురించే ఒక కోర్ట్ స్టార్ట్ అయింది, ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక చాలకపోతే 2 అయినా చేయండి అని హైకోర్టుకి ఆదేశం ఉంది. హైకోర్టు మానిటర్ చేయాలి. హైకోర్టులో కూడా ఒక బెంచ్, స్పెసిఫికల్గా ఒక జడ్జి గారు దానికి అపాయింట్ చేయబడ్డారు. ఈ కేసులే ఇమీడియట్గా అపీల్ అయితే అది వాళ్ళే ఆ బెంచ్ దగ్గర వెళ్ళాలా, ఇమీడియట్గా ఫాస్ట్ రిట్రసల్ అయిపోవాలా. ఈరోజు 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ ఇష్యూలో ఆర్డర్, ఇంకా జడ్జిమెంట్ కాదు, ఆర్డర్ ఏమొచ్చింది, న్యాయమూర్తి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదు, బదిలీ చేయవద్దు. అది చాలా రిలవెన్స్
2 సంవత్సరాలు ఒకసారి జడ్జ్ ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళా కొత్త జడ్జ్ వచ్చి ఈ స్మాల్ చిన్న విషయాలు కూడా పరిగణనలో తీసుకొని ఒక సిస్టమాటిక్ వేలో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. లేటెస్ట్గా ఇది కాకుండా జడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు, ఎక్స్పిడైట్ చేయాలా, అడ్జర్న్మెంట్స్ తగ్గించాలా. ఆల్రెడీ చట్టంలో ఉంది, డే టు డే హియరింగ్ ఉండాలా. ఆల్రెడీ సెక్షన్ 309 సిఆర్పిసి చెప్తుంది. సో ఈరోజు ప్రజలకి మనం చట్టంలో ఉన్న పరిధులు, చట్టంలో ఉన్న సెక్షన్లు, ఆ హక్కులతో పాటు ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వాళ్ళకి క్లారిటీతో ఒక మార్గదర్శనం కాదు, ఒక చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అవుతున్నాయి. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకున్న ఆలోచనలు బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి, రాజకీయ నాయకుల పైన నేరాలు ఉన్నప్పుడు వారిని పోటీ చేయనీయకుండా ఆపేయగలిగే శక్తి లేదు, చట్టాల్లో ఆ ప్రస్తావన లేదు. పోటీ చేయవచ్చు, కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంటు, పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం వాళ్ళ నేరాల చిట్టా వాళ్ళే చెప్పాలి అని ఉంది. అంటే మేము ఎన్ని నేరాలు చేసామండి అని అఫిడవిట్ రూపంలో వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా ప్రజలు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాయి. టికెట్లు ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ నేరాల చిట్టా చెప్తున్నారు, ఆ పోటీ చేస్తున్నారు. జనం వాళ్ళకి నేరాలు చేస్తున్నారని తెలిసినా వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు గెలిచి కూర్చున్నారు. అందులో కొందరు మంత్రులైనారు, కొందరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్యమంత్రులు, కొందరు హోంమంత్రులు, కొందరు న్యాయశాఖ మంత్రులు, కొందరు రకరకాల మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. ఇప్పుడు వారిపైన దర్యాప్తు మొదలైన కేసులు కొన్ని, ఎఫ్ఐఆర్ దగ్గరే ఉన్న కేసులు కొన్ని, నేర ఆరోపణలు నమోదైన కేసులు కొన్ని, ట్రయల్ మొదలైన కేసులు కొన్ని, ట్రయల్ ఎప్పుడు అవుతుందో తెలియని కేసులు చాలా. అయితే ఇది 11 సంవత్సరాల క్రితం, 10-11 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని, వీటిని కనీసం ఇప్పుడు ఎట్లాగో మనం వాళ్ళని ఆపలేము, పోటీ చేయకుండా ఆపలేనప్పుడు కనీసం వారి నేరాలు త్వరగా విచారిస్తే 2-3 టర్ములు వాళ్ళు మంత్రిగా ఉండడానికి, 2-3 టర్ములు అంటే 10-15 సంవత్సరాలు మంత్రులుగా ఉండడానికి, ఎమ్మెల్యేలుగా ఉండడానికి, ఎంపీలుగా ఉండడానికి వీలు లేకుండా ఆపడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని పరిశీలన సుప్రీంకోర్టు మొదలుపెట్టింది. అయితే ఇది నిజానికి ట్రయల్ కోర్ట్స్లో జరగాల్సిన విచారణ, నిర్ధారణ అనేది ట్రయల్ కోర్ట్స్లో జరగాలి. ప్రాసిక్యూటర్సు సాక్ష్యాల ఆధారంగా ప్రాసిక్యూట్ చేయాలి. అంతకుముందు దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు సేకరించి పెట్టాలి. ఇవన్నీ జరిగితే తప్ప సుప్రీంకోర్టు ఇవాళ ఏదైతే పర్యవేక్షిస్తున్నదో, సూపర్వైజ్ చేస్తున్నదో, ఆ విధంగా సత్వర విచారణ జరగడం అనేది సాధ్యం కాదు లేకపోతే. అయితే మీరు ఒక మాట కరెక్ట్గా చెప్పారు, ఏమిటంటే సత్వర విచారణ చేయండి అనగానే చేయడానికి వీలు కాదు. ఎందుకు కాదంటే జడ్జీలు ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కేసులు ఉపసంహరిస్తూ ఉంటారు, దర్యాప్తు త్వరగా జరగదు. దర్యాప్తు మీద నేర ఆరోపణలో ఉన్న రాజకీయ నాయకుల మంత్రులుగా ఉన్నప్పుడు ఉండే ప్రభావం దాని ఉంటుంది. ఇవన్నీ మీరు డ్యూ ప్రాసెస్కి విఘాతం కలిగించే కొన్ని సందర్భాలు. అయితే సుప్రీంకోర్టు 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల విచారణ తర్వాత ఒక అమికస్ క్యూరీ ద్వారా మొత్తం ఎన్ని కేసులు ఎవరిపైన ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ విధంగా విచారణ దశ జరుగుతోంది అని మొత్తం సేకరించి పెట్టింది అధికారికంగా. అది గొప్ప విషయం. విజయ హన్సారియా గారు ఆయన అమికస్ క్యూరీగా ఉండి కేసుల విచారణలో ఉన్న అంశాల వివరాలని సుప్రీంకోర్టుకి సాధికారికంగా ఇచ్చారు. అది ఎందుకు జరిగింది? సుప్రీంకోర్టుకి కూడా ఇన్ఫర్మేషన్ రావాలా. వాళ్ళు గవర్నమెంట్ పైన డిపెండ్ కాలేదండి దీంట్లో. వాళ్ళు ఫస్ట్ ఒక అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ విజయ హన్సారియా గారికి అమికస్ క్యూరీగా అపాయింట్ చేసి హైకోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే హైకోర్ట్స్ ద్వారా కన్సర్న్ హైకోర్ట్స్లో వాళ్ళ పరిధిలో, వాళ్ళ రాష్ట్రాల్లో, వాళ్ళ కోర్టులో, జిల్లా కోర్టులో ఎన్ని కేసులు, ఎక్కడ ఎలాంటి కేసులు, ఏ స్టేజెస్లో ఉన్నాయి అదంతా సహకరించి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. అది కాకుండా లాస్ట్ వీక్ సిబిఐకి, సాలిసిటర్ జనరల్కి డైరెక్షన్ ఉంది. సిబిఐ కేసులు, ఎందుకంటే సిబిఐ సపరేట్ జ్యూరిస్డిక్షన్లో వస్తుంది కదా, సిబిఐ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ ఎన్ని ప్రాసిక్యూషన్ చేసింది, అది కూడా సబ్మిట్ చేయించారు. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్, ప్రక్రియలో చాలా పెద్ద. ఇప్పటికీ ఆయన 3 రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. దీంట్లో ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసుల్లో ఉన్నారు వివరంగా ఇచ్చారు.
మా కర్ణాటకలో 2 ముఖ్యమంత్రులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ ఉన్నాయి. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడగలిగిన నేరాలు సెక్షన్లు విచారణలో ఉన్నాయి. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అట్లా చాలా స్టేట్స్లో ఉన్నాయి. ఆంధ్రాలో ఉండొచ్చు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు. సో డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది, సుప్రీంకోర్టు పరిగణనలో ఉంది. సుప్రీంకోర్టుతో సహా ఇప్పుడు అన్ని ఈ కోర్టులో ఈరోజు ఓన్లీ ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. కానీ ట్రయల్ స్టార్ట్ అవ్వాలా, ఒక నిందితుడికి కూడా చట్టం సమానం హక్కు ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్, ఫేర్ ట్రయల్. సో ఈ సిస్టంలో ఈ వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ సిస్టమ్. చార్జెస్ ఫ్రేమ్ అయ్యాక మీకు ఇంకొక పవర్ ఉంది, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలా. సపోజ్ బేసిక్గా డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు చార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు ఆ చార్జెసే సరిగా లేవు అని జడ్జ్ గారు అనుకుంటే డిశ్చార్జ్ చేయొచ్చు. సో ఆ పవర్ నిందితుడికి ఉంది, తీసేయడానికి లేదు, తీసేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఏం చేయాలా, ఎక్స్పిడైట్, సత్వరం, వేగవంతం చేయాలి. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు 2-3 అంశాలలో ఉన్న ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోవడానికి సుప్రీంకోర్టు ఈ 6వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన ముందుకు కనపడుతున్న 2-3 కొత్త డెవలప్మెంట్స్ ఏమిటంటే, జడ్జి గారిని బదిలీ చేయడానికి వీల్లేదు. ఒకసారి జడ్జి గారు ప్రత్యేకమైన కోర్టులు ఉండాలి. ప్రత్యేక కోర్టులు ఉన్న తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జిలు ఒకవేళ విచారణ మొదలు పెడితే ఆ విచారణ పూర్తయ్యేదాకా ఆ జడ్జి ఉండాలి. ఆయన ముందున్న కేసు ఆ ముందు ఉన్న కేసు కాదు, ఒకసారి ఆ స్పెషల్ కోర్టులో జడ్జ్ అయ్యాక ఆయనే కంటిన్యూ అవ్వాలా ఆ కేసులన్నీ, ఐదర్ ప్రమోషన్ ఆర్ రిటైర్మెంట్. అదే ఐదర్ అయితే వెళ్ళిపోవచ్చు ఆర్ రిటైర్మెంట్ అయితే దిగిపోవచ్చు, రిజైన్ చేసినా పోవచ్చు. అంటే ఎంత స్ట్రాంగ్ అయిపోయింది ఆ కోర్టు, అంటే ఒక ఇండిపెండెంట్ అయింది, నువ్వు బదిలీ చేయడానికి వీల్లేదు. అయితే ముఖ్యమంత్రులు, నేరారోపణలు ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, వారి అధికారాల ప్రభావం ఉన్న చోట కూడా జడ్జిలను బదిలీ చేయాల్సిన ఇది ఆ పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళ ప్రభావితం చేస్తారు కనుక అది లేకుండా చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు. జిల్లా జడ్జిలకి గవర్నమెంట్కి అంత సంబంధం ఉండదండి. జిల్లా జడ్జిలు వాళ్ళ కంట్రోలింగ్ పవర్ ఇస్ హైకోర్ట్. సో ఈ న్యాయ సంస్థలో హైకోర్ట్ ఈస్ ది అథారిటీ. సో ఇక్కడ ఏమైందంటే జిల్లా జడ్జిలకి ఆ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయినా కూడా కొత్త జడ్జి వచ్చి మళ్ళీ దానికి అండర్స్టాండ్ చేసి టైం. సో హైకోర్టు రిపోర్ట్ బదిలీ చేయొద్దు అని క్లియర్గా ఉంది. రెండోది వచ్చేసి వాళ్ళకి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయన్నారు, స్టేటస్ రిపోర్ట్స్. హైకోర్టులో కూడా ఒక స్పెషల్ బెంచ్ ఓన్లీ సూపర్వైజ్ చేయడానికి, ఇంకా ఈ అపీల్ వెళ్ళినప్పుడు ఆ బెంచ్ ఫాలోఅప్ చేసుకుంటారు. ఆ బెంచ్ ముందే కేసు వెళ్తుంది. సో దట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కేసెస్ ఆటోమేటిక్గా ఆ బెంచ్ ముందు వెళ్తుంది, ఆయన డిసైడ్ చేసేస్తారు. సో ఒక క్లియర్ పారామీటర్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రతిబంధకం ఉన్నది ఏమిటంటే, ఈ ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, న్యాయమంత్రులు అయిన వాళ్ళు తమ మీద ఉన్న కేసులను తామే ఉపసంహరించుకునే ప్రమాదం ఒకటి ఉంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టును వాటి కేసులు చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ ఇచ్చారు. అది కూడా చట్టం ఇచ్చిన పవరే. అవును, 321 సిఆర్పిసిలో రాజకీయ పరంగా లేకపోతే ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల కేసులు ఉండొచ్చు. సో అలాంటి టైంలో కేసులు బనాయిస్తారు. దిస్ ఇస్ పొలిటికల్ వెంజెన్స్ ఉండొచ్చు. అదర్వైజ్ ఆల్సో 321 పవర్ ఇచ్చేసి విత్డ్రా చేసుకోవచ్చు పవర్కి ఇలాంటి కేసులు ఉన్నప్పుడు అని. కానీ దానికి మిస్యూజ్ అయింది, అది మిస్యూజ్ అవుతున్నది మ్యాక్సిమం. ఇప్పుడు మా కర్ణాటకలో 62 కేసులు విత్డ్రా చేశారు, ఇన్క్లూడింగ్ తన మీద కేసులు ఉన్న లా మినిస్టర్ కూడా చాలామంది. సో అప్పటికే మా కర్ణాటక హైకోర్టు హస్ టేకన్ కాగ్నిజెన్స్, దానికి స్టే చేశారు. దాని తర్వాత వేరే వేరే రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, హర్యానా ఇట్లా అది అమికస్ క్యూరీ గారు దృష్టికి తీసుకువెళ్ళారు సుప్రీంకోర్టు. చాలా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది, ఈ అన్ని కేసులు రైట్ ఫ్రమ్ 2016 నుంచి ఇలాంటి ఎన్ని కేసులు విత్డ్రా చేశారు అన్ని రాష్ట్రాల్లో, అది స్క్రూటనీ హైకోర్టు చేస్తుంది, చేయాలా.
కర్ణాటక హైకోర్టు ఒక స్టెప్ ముందు వెళ్ళి ఈవెన్ జిల్లా జడ్జి డిశ్చార్జ్ చేశారు లేకపోతే విత్డ్రా చేసుకున్నారు, దానికి అనుమతించారో అవి కూడా అది కూడా రివ్యూ చేయాలని కర్ణాటక హైకోర్టు స్పెసిఫికల్గా చెప్పి. సో పబ్లిక్ డొమైన్లో 90% 95% ఇది జరగట్లేదు, జరుగుతుంది. ఎవ్రీడే లాతో సంబంధం ఉన్నా కూడా పబ్లిక్ పర్సెప్షన్లో రాదు. కానీ ఈ కొన్ని నెలల్లో కాదు, ఇది క్వైట్గా జరుగుతుంది, ఇప్పుడు వేగవంతమైంది. అయితే వికాస్ గారు, నేను దీన్ని సమరైజ్ చేసి ఒక 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇదేమిటంటే, ఒక ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి నేరాలను విచారించడానికి, ప్రైవేట్ వ్యక్తికి ఉండదు. నేరగాళ్లను పట్టుకోవడము, వాళ్ళ నేరాలు రుజువు చేయడం, రుజువు అయితే వాటిని జైల్లో పెట్టి శాంతి భద్రతలు కాపాడడం అనేది ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ ప్రభుత్వమే ఈ నేరారోపణలు ఉన్న వారితో ఏర్పడినప్పుడు, అందులో నేరారోపణలు ఉన్నవాళ్లే మంత్రులు అయ్యి ముఖ్యమంత్రులు అయ్యి ఉన్నప్పుడు సమస్య అనేది రాజ్యాంగం ఊహకు కూడా అందనంత సంక్లిష్టంగా కఠినంగా ఉంటుంది. కనుకనే ఇప్పుడు సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇటువంటి నియమాలు అని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు జడ్జీలను బదిలీ చేయడానికి వీల్లేదనేదేమో జనరల్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో ఉన్న ఒక అంశం అయితే, కేసుల ఉపసంహరణ అనేది రాజకీయ నాయకుల పరిధిలో, ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశం. అయితే వీరు దుర్వినియోగం చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ మీద కేసుల్ని, తమ మిత్రుల మీద కేసుల్ని, బంధువుల మీద కేసుల్ని తొలగించుకునే దుర్మార్గం వ్యవస్థ ఉంటే ప్రతిసారి ప్రజలు కోర్టుకు పోదా అవసరం లేకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు వీటిని గమనించాలి, హైకోర్టు రాటిఫై చేసేదాకా కేసులు ఉపసంహరించొద్దు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది ఒక గొప్ప ముందడుగు. ఇప్పుడు 2 గొప్ప నిర్ణయాలు. ఒకటి, జడ్జిలు వాళ్ళే కొనసాగాలి, చీటికి మాటికి బదిలీ చేయొద్దు. 1. 2, కేసులు ఉపసంహరించుకోవద్దు, విచారణలో ఉన్న కేసులని ఒకవేళ ఉపసంహరణ అనేది న్యాయబద్ధమైతే అది హైకోర్టు అనుమతించాలి, హైకోర్టు ధృవీకరిస్తేనే చేయాలనేది. ఈ 2 కాక ఈ 2 మంచి నిర్ణయాలు మనం సుప్రీంకోర్టుని ప్రశంసించవచ్చు. కానీ ఇవి కాక ఇంకా ప్రభుత్వం చేతిలో ఏం అధికారాలు లేవా? వాళ్ళు దర్యాప్తు చేసేది పోలీసులే కదా. దర్యాప్తు చేసిన తర్వాత నేర నిర్ధారణ. ముందు విచారణ చేసేవాళ్ళు పోలీసులు, దర్యాప్తు చేసేవాళ్ళు పోలీసులు, నిర్ధారణ కోసం ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్. జడ్జిల వరకు చూసుకున్నారు. మరి ప్రాసిక్యూటర్ల సంగతి, పోలీసుల సంగతి ఏంటి? సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచించింది. సుప్రీంకోర్టు కన్నా మన హైకోర్టులో, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, జిల్లా కోర్టు అయినా, దీనికి పరిధి ఏముంది? రాజ్యాంగం ఒకటి. రెండోది వచ్చి మనం డిస్కస్ చేస్తుంది ఇప్పుడు క్రిమినల్ కేసెస్, నేర ఆరోపణ, దానికి సిఆర్పిసి, ఐపీసీ, అదర్ చట్టాలు ఉన్నాయి. ఏదైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ కేసు లేదా. పబ్లిక్ సర్వెంట్, అసలు పబ్లిక్ సర్వెంట్ ఈజ్ వన్ డెఫినేషన్, పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్. ఆయన మంత్రి ఉండని, ముఖ్యమంత్రి ఉండని, ప్రధానమంత్రి ఉండని, ఒక అటెండర్ ఉండని, అంతే. పబ్లిక్ సర్వెంట్ ఉన్నప్పుడు ఐపీసీలో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహణలో పని చేస్తున్నారు, వాళ్ళపైన ఒక ఆటోమేటిక్గా ఒక నమ్మకం, వీళ్ళు దే ఆర్ పబ్లిక్ సర్వెంట్. 2 డిఫరెంట్ వర్డ్స్. పబ్లిక్, దే ఆర్ సర్వెంట్స్ టు ద పబ్లిక్. దట్ మీన్స్ లిటరల్ సెన్స్లో ఏంటంటే వెల్ఫేర్ స్టేట్లో సిటిజన్స్, పీపుల్ ఆర్ ది మాస్టర్స్. ఇది చాలా బ్యూటిఫుల్ థియరీ అండ్ ప్రాక్టీస్. దానికి అనుగుణంగా డెఫినేషన్ అట్లా పెట్టారు పబ్లిక్ సర్వెంట్. ప్రిసైజ్లీ దానివల్ల ఏమైందంటే ప్రొవిజన్ ఆఫ్ ఐపీసీలో, సిఆర్పిసిలో 197 దానికి ఒక శాంక్షన్. ఆయన ఒకవేళ తప్పు చేస్తే, అసలు తప్పు చేశాడా లేదా ఎవరైనా అనొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి పైన ఎలిగేషన్ వేయడం చాలా సింపుల్. అవును, వాళ్ళ నిర్ణయాల వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా కావాలని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశాలు. అందుకోసం చట్టంలో కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చింది, ఒక సేఫ్ గార్డ్. అట్లనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో పాత 1988లో సెక్షన్ 19 శాంక్షన్, అంటే అనుమతి. ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఆయన అవును ఈ ఆరోపణ కరెక్ట్ కాదా,
నేను శాంక్షన్ చేస్తున్నాను. దట్ సింపుల్ లాంగ్వేజ్లో అంటే ఒక ప్రైమా ఫేసి ఒక పరిశీలన చేయాలి. ఈ నేరం జరిగి ఉంటుందా ఉండదా అని ఒక అవగాహన రావాలి ఆయన. ఇప్పుడు మీరు అడిగారు, వాళ్ళే ఈ రాజ్యాంగం ప్రొసీజర్ వల్ల ఎవ్రీ స్టెప్ హ్యాస్ ఇట్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. న్యాచురల్ వేలో జరుగుతుంది, కానీ చేయాలా అంతే. ఎవరో పనిగట్టుకొని పూనుకొని చేయాలి. పూనుకొని చేయాలా ఆర్ చేయాలా అది మన బాధ్యత. అందరం సిటిజన్సే. అదే ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న మనం అందరం పౌరులమే. ఇది చేయాల్సిందే. చేయకుండా ఉంటే ఆ బాధలు మనమే ఫేస్ చేయాలి. దానికి ఇంకా వేరే వాళ్ళు వచ్చి చేయరు. జయలలిత కేసులో చెన్నారెడ్డి గారు గవర్నర్ ఉంటే శాంక్షన్ 94 శాంక్షన్ ఇచ్చారు. ఆ కేసు ట్రయల్ కర్ణాటకలో జరిగింది. అవును, ఎందుకంటే ప్రభుత్వంలో ఆమె ఉంది. అప్పుడు అందరూ సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. అక్కడ ఓన్లీ యాంటీ కరప్షన్, దట్ ఈస్ తమిళనాడులో విజిలెన్స్ బోర్డ్ అని ఉంటుంది వాళ్ళకి. దట్ ఈస్ యాంటీ కరప్షన్. యాంటీ కరప్షన్ బ్యూరో, అక్కడ ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోకి విజిలెన్స్ వింగ్ అంటారు. విజిలెన్స్ వింగ్ వేసిన కేసు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరే పోలీస్ వాళ్ళు పని చేస్తారు, హోంమంత్రి దగ్గరే అక్కడ పోలీస్ అయినా ఇక్కడ పోలీస్ అయినా చట్టపరంగా చేయడం స్టార్ట్ చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ లాజికల్ కన్క్లూజన్. జయలలిత ఒక కేసు, లోకల్ పోలీస్, కంప్లైనెంట్ లోకల్, గవర్నర్ శాంక్షన్. ఆ కేసు అక్కడ తమిళనాడులో జరగకుండా జరిగితే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తుందని డౌట్ పడి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆ కేసుకి ట్రయల్ కర్ణాటకలో చేపించారు. స్పెషల్ కోర్ట్ కాన్స్టిట్యూషన్. వినండి, తమిళనాడు పోలీస్ ఈజ్ ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది. సో సో మన రాజ్యాంగంలో మన చట్ట పరిధిలో ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. దానికి ఒక ఇంప్లిమెంట్ చేయగలిగితే సుప్రీంకోర్టు దృష్టికి, హైకోర్టు దృష్టికి తీసుకుపోతే, నేను సిబిఐ గురించి చెప్పట్లేదు దీంట్లో, ఓన్లీ లోకల్ పోలీస్. ఇది లోకల్ పోలీస్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ. తమిళనాడు యాంటీ కరప్షన్ వాళ్ళకి విజిలెన్స్ అంటారు. వాళ్ళకి అక్కడ కోర్టులో ప్రాబ్లం ఉండొచ్చు అని పిటిషన్ వేస్తే ఆ కోర్టు ఇక్కడ కాదు, మీరు వేరే రాష్ట్రంలో మీరు ఇది ట్రయల్ చేయండి అని చెప్తే కర్ణాటకలో వచ్చి కర్ణాటకలో స్పెషల్ కోర్ట్ అపాయింట్ చేసి ఇక్కడ ట్రయల్ జరిగి ఇక్కడ ఆమెకి కన్విక్షన్ వచ్చి సుప్రీంకోర్టు వరకు ఆ కన్విక్షన్ అప్హెల్డ్ అయింది. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను, ఇట్ ఇస్ రూల్ ఆఫ్ లా. ఉన్నాయి, అవకాశాలు కాదు, జరిగినాయి. ఇప్పుడు దట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ విల్ అండ్ విష్. వీఆర్ ఫెయిలింగ్ ఫర్ అవర్ సెల్స్. అంటే ఆ ఫెయిల్యూర్ ఎందుకైందంటే నా అంచనా ఏంటంటే, ఇప్పుడు ప్రజాసేవకులు, పబ్లిక్ సర్వెంట్స్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ప్రజలకి సేవ చేయాల్సిన వాళ్ళు అని అర్థం. కానీ ఎవరైనా తాము ప్రజాసేవకులు అని అనుకుంటున్నారా? ప్రభువులు అనుకుంటున్నారు, మేము రాజులు అనుకుంటున్నారు, రాజభక్తులు అనుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారు. వాళ్ళు అధికారాన్ని వినియోగించే అవకాశం, ప్రభుత్వ అధికారాన్ని వినియోగించే అవకాశాన్ని చేజిక్కించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇక ఇతర బ్యూరోక్రాట్లు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారు, ప్రజాసేవకులు మనం అనుకోవట్లేదు. ఈ పరిస్థితి, ఈ ఆలోచన విధానం వల్ల, ఈ రకమైన భావన వల్ల వాళ్ళు తమ అధికారాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అది దుర్వినియోగం అవుతున్నది. కరెక్ట్. మీరన్న ఐడియల్ సిచ్యువేషను రూల్ ఆఫ్ లా మన గ్రంథాల్లో, మన వ్యవస్థలో ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు మీరు చెప్పినవి కూడా చాలా ఆశాజనకమైన ఉదాహరణ. ఇట్లా అవుతుంది మన దేశంలో కూడా. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళని కూడా అవినీతి పరులని అంటే ఇప్పుడు రుజువు చేసి జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయని మనకి అర్థమైంది. కానీ నిజానికి మీరు తీసుకున్న జయలలిత కేసులో కూడా కర్ణాటక హైకోర్టు అక్విట్ చేసింది. ఒక చాలా దారుణంగా, అన్యాయంగా అక్విట్ చేసింది. దాని మీద అప్పీల్ తీసుకోకపోవడానికి జాప్యం జరిగింది. దానిపైన మళ్ళీ ఎవరెవరో పిటిషన్లు పెట్టి ఆ ప్రాసిక్యూటర్ గారు నువ్వు చేసి తీరాలని అడగడం. అప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత కూడా ఆమె చనిపోయేదాకా ఆ కేసును ముట్టుకోలేదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత శశికళ వచ్చినప్పుడు ఆ శశికళ ఆమె తోడు నిందితులు
తోడు దొంగలంటే బాగుండదు. తోడు నిందితులు కనుక ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ఆమె పైన అది ఆ కేసు విచారణకు తీసుకొని ఆమెను జైలుకి పంపించారని జనాన్ని ముందు కనపడుతున్న సత్యం అది. కనపడుతున్న సత్యం ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు ఆలస్యాలతో అనేది సమస్య. నేను ఐ విల్ టేక్ ఇన్ డిఫరెంట్ వే. కరెక్ట్, అక్కడ అక్విట్ అయింది, సుప్రీంకోర్టులో ఇమీడియట్గా ప్రాసిక్యూషన్ వెళ్ళింది, ఫైనల్ హియరింగ్ జరిగింది, అల్టిమేట్ ఈజ్ కన్విక్టెడ్. ఈవెన్ జయలలిత గారు కూడా కన్విక్టెడ్. మరణానంతరం ది సెంటెన్స్ ఇస్ అబేటెడ్ డ్యూ టు డెత్. దిస్ ఇస్ ద లైన్. మీరు ఎస్ ఒక కామన్ మ్యాన్ లాగా ఆలోచిస్తే ఏముంది ఇదంతా రాజకీయ తతంత్రం కదా అని తెలియదుగా. ఇప్పుడు అంత పవర్ఫుల్ ఉన్న జయలలిత, లేకపోతే అంత పవర్ఫుల్ ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్ మధు ఖోడా, చౌతాలా హర్యానాలో జైలు పోయారు. ముఖ్యమంత్రుల కేసులు. మా దగ్గర 23 రోజులు ఎదురప్ప గారు జైల్లో ఉన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి? అయితే మళ్ళీ వికాస్ గారు నేను మిమ్మల్ని కౌంటర్ చేస్తాను. ఇక్కడ ఇంత సమస్య మీరు ఈ మంచి ఉదాహరణలు మీరు ఇచ్చారు. కైనా వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా ఉన్నారు చాలా కాలం. నేరారోపణలు మోసిన తర్వాత కూడా మోసుకుంటూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. యడ్యూరప్ప మళ్ళీ ముఖ్యమంత్రి. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను సింపుల్ అంటా బ్యూటీ. డెమోక్రసీలో ఉన్నప్పుడు 2 రకాలుగా ఎక్స్ట్రీమ్స్ ఉండొచ్చు, కానీ ఆ 4 కార్నర్స్లోనే జరగాలి కదా. ఇప్పుడు ఒక పిటిషన్ ఉంది సుప్రీంకోర్టు ముందు, ఒక్కసారి కన్విక్షన్ ఇచ్చేస్తే హీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు కంటెస్ట్ ఫర్ లైఫ్ టైం అని. ఇప్పుడు అశ్విన్ ఉపాధ్యాయ కేసులో ఆయన పిటిషన్ కాదు, వేరే వాళ్ళు ఒక ఇంప్లీడ్ వేశారు. ఇప్పుడు దానిపైన ఒకవేళ అది సక్సెస్, ఇది చేంజ్ రావాలా. ఇప్పుడు పబ్లిక్, ఇప్పుడు తమరే అంటున్నారు పబ్లిక్ ఎందుకు వీళ్ళకి ఓటేస్తుంది అని. అంత పవర్ పెట్టుకున్న తర్వాత కూడా వీళ్ళకి ప్రాసిక్యూషన్ ఇవ్వాలంటే, ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలంటే, శాంక్షన్ అవ్వాలంటే ప్రొసీజర్ వెల్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఓవర్కమ్ చేసి ఇవన్నీ జరిగినాయి. సరే, ఇప్పుడు 11 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సత్వర విచారణకు సంబంధించిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక సబ్స్టాంటివ్ స్టేజ్కి వచ్చింది. ఇక నుంచి 2-3 సంవత్సరాలు, మ్యాక్సిమం 2-3 సంవత్సరాలలో ఈ రాజకీయ నాయకులపైన ఆరోపణలు విచారణకు వచ్చి విచారణ ముగిసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? చాలా ఫాస్ట్ అవుతున్నాయండి. అన్ని హైకోర్ట్స్లో, మా కర్ణాటకలో జరుగుతుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. డే టు డే హీరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ కరోనా కాలంలో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్లు చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చేస్తున్నారు. అపీల్స్కి వెళ్ళారు. సో ఆ స్టేజెస్లో ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న అనుమానము, అంటే మన ప్రేక్షకులకు క్లారిటీ కోసము, ఒకవేళ ఈ ప్రత్యేక కోర్టుల్లో శిక్షలు పడిన తర్వాత కూడా అది తుది తీర్పు కాదు కదా, దానిపైన మళ్ళీ హైకోర్టుకి అప్పీలు, దానిపైన సుప్రీంకోర్టుకి అప్పీలు ఉంటాయి కదా. అప్పుడు మరి వాళ్ళకి పోటీ చేసే అవకాశం కలుగుతుందా కలగదా? ఒక్కసారి కన్విక్షన్ వస్తుందా రాదా? అనర్హత కోసం ఒక్కసారి కన్విక్షన్ అయితే అనర్హుడైపోతారు. 2 ఏళ్ళు ప్లస్ ఆ శిక్ష పడిన కాలం. అవును, అంటే 2 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు శిక్ష పడితే, ఓన్లీ మినిమం 2 years సెంటెన్స్ పడితే శిక్షాకాలం ప్లస్ 2 ఏళ్ళ శిక్షాకాలం ప్లస్ 6 years, అంటే 6 సంవత్సరాలు. హీ కెనాట్ కంటెస్ట్. అంటే 6 ప్లస్ ఆ శిక్షాకాలం అతను సపోజ్ 7 years పడింది, 7 years కాకుండా మళ్ళీ 6 సంవత్సరాలు. మినిమం 2 years సెంటెన్స్ జరిగితే చాలు. అతను 6 ఏళ్ల పాటు ప్లస్ 2 ఏళ్ళు కలిస్తే 8 ఏళ్ల పాటు కనీసం అతను పోటీ చేయడానికి వీలు కాకుండా ఉంటుంది. అది కాస్త శుభావహమైన పరిణామమే. ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం. ఈ దేశంలోంచి రాజకీయ నేరస్తులను రాజకీయాల నుంచి బయటకు పంపడానికి ఈ కోర్టులు, సుప్రీంకోర్టు చేస్తున్న కృషి ఉపయోగపడి అది సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం.